అలాంటి రూట్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాగేయడానికి అయితే రెడీగా ఉన్నారు. నేనైతే వీడియో తీయడానికి అవ్వలేదు వాళ్ళకి, జనాలకి. ఇప్పుడే సూపర్ ఫాస్ట్ గా కొడుతున్నాడు అని చెప్పేసి మెచ్చుకున్నాము. అప్పుడే ట్రైన్ అయితే ఆపేశాడు. సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నాయి. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచులర్. ఈ రోజు అయితే మనం వైజాగ్ నుండి చెన్నై ట్రావెల్ చేస్తున్నాం. సో మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే వీక్లీ రన్ అవుతుంది. సో ఈ ట్రైన్లో మనకి జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో మనకి ఈ ట్రైన్లో అయితే రెగ్యులర్ స్టాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఏంటి అవేంటి అన్నది ముందు మీకు చెప్తాను. సో మన ట్రైన్ అయితే ఆగింది. మనమైతే వెళ్ళి లగేజ్ పెట్టేసి అప్పుడు కంటిన్యూ అయితే చేద్దాం. మన కోచ్ వచ్చేసి B4. సో అక్కడ ఉంది. సో పదండి వెళ్ళిపోదాం. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను, చూడొచ్చు. సో ట్రైన్ అయితే మనకి డైరెక్ట్ భువనేశ్వర్ నుండి వస్తుంది, వైజాగ్ నుండి అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇప్పటికి ఆల్రెడీ 2 hours లేట్ ఉంది బండి. స్టార్ట్ అవ్వడమే 2 hours లేట్ గా స్టార్ట్ అయింది. రీషెడ్యూల్ చేశారు టైమింగ్. లోపలికి అయితే వచ్చేసాను. లగేజ్ అయితే పెట్టేద్దాం. మనమైతే లగేజ్ పెట్టేసి ట్రైన్ బయటకి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20853. ఇదైతే భువనేశ్వర్ నుండి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది. అండ్ ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. సో మనకి వైజాగ్ యాక్చువల్లీ అయితే 7 o'clock కల్లా రావాలి, కానీ ఈ రోజు ట్రైన్ ఏదో డిలే ఉండడం వల్ల 2 hours ఆల్రెడీ డిలే అయింది. సో స్టార్ట్ అవ్వడమే భువనేశ్వర్ నుండి 2:30కి అయితే స్టార్ట్ అయింది. 12:30కి స్టార్ట్ అవ్వాల్సింది. సో మనకి వైజాగ్ వచ్చేసరికి 8:45 అయితే అయ్యింది. ప్రజెంట్ టైం చూస్తే మీకు 8:55. సో మనకి ఐడియల్లీ ట్రైన్ అయితే ఇక్కడ నుండి మనకి అరౌండ్ 9-10 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఈ ట్రైన్ కి అయితే స్టాప్ కూడా చాలా తక్కువే. వైజాగ్ నుండి చూసుకుంటే మనకి అనకాపల్లి, తుని, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట, దాని తర్వాత మనకి MGR సెంట్రల్ అయితే వస్తుంది. చెన్నై ఎందుకు ట్రావెల్ చేస్తున్నామో చెప్పలేదు కదా. నేనైతే మధురై వెళ్తాను. ఈ మధురై వెళ్లే భాగంలోనే ఫస్ట్ చెన్నై దిగి చెన్నై నుండి అలా కంచి వెళ్ళి కంచి నుండి అలా మధురై వెళ్ళడానికి అయితే ప్లాన్. సో డైరెక్ట్ ట్రైన్ కూడా తీసుకోవచ్చు, బట్ మధ్యలో కంచి ఇవన్నీ వెళ్ళడానికని ఫస్ట్ అయితే చెన్నై అయితే వెళ్తున్నాం. సో అందుకే ఈ ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. సో మన ట్రైన్ అయితే 9:15కి స్టార్ట్ అవ్వాల్సింది 9:23కి అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడే 8 minutes లేట్. ముందే 2 hours రీషెడ్యూల్ చేశారు, 2 hours డిలే. ఇప్పుడేమో 8 minutes లేట్ వైజాగ్ నుండి. సో మరి కవర్ చేస్తారా జర్నీ లేదా అన్నది చూడాలి. మార్నింగ్ 9 o'clock అయితే కరెక్ట్ టైమ్ చెన్నై రీచ్ అవ్వడానికి. బాయ్ వైజాగ్ నుండి అయితే వెళ్తున్నాము. బండి అయితే దువ్వాడ దాటేస్తుంది. ఇందాక చెప్పాను కదా దువ్వాడ స్టాప్ ఉంటుందని. దువ్వాడ స్టాప్ అయితే లేదు. సో డైరెక్ట్ మనకి వైజాగ్ తర్వాత అనకాపల్లి. సో ఇప్పుడు చూస్తుంది మీరు దువ్వాడ స్టేషన్. ఇక్కడైతే ఆగట్లేదు. వైజాగ్ తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది, అదే అనకాపల్లి. సో ఫస్ట్ స్టాప్ అని ఎందుకన్నానంటే నేను వైజాగ్లో ఎక్కాను కాబట్టి. దువ్వాడలో ఆపుతాడు అనుకున్నాను, ఇందాక చెప్పినట్లుగా దువ్వాడలో ఆపలేదు, మనకి తీసుకెళ్ళిపోయారు. సో మనకి ఇప్పుడైతే ఫస్ట్ స్టాప్ వచ్చింది. మనకి 9:23కి వైజాగ్ లో స్టార్ట్ అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 10:23 అయితే అయిపోయింది. అంటే 1 hour జర్నీ. ఎవరైతే అనకాపల్లి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి. ఎవరో హాయ్ చెప్తున్నారు మనకి. 2 minutes స్టాప్ తర్వాత అనకాపల్లి నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ నిండా ఫుల్ స్వామిలతో నిండిపోయింది. అందరూ శబరిమల పైన అయితే అయ్యారు. స్పెషల్ ట్రైన్స్ కూడా వేయడంతో స్వామిలు కొంచెం ఇబ్బంది తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. టైం అయితే 12:59. రాజమండ్రి అవుటర్ దగ్గర అయితే ఆపేశారు. ఇందాక ఒక ట్రైన్ పాస్ అయింది, దాని గురించి ఆపేశారు అనుకుంటా. మీరు అక్కడ దూరంగా చూస్తే మీకు ఒక రెడ్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది. ఫుల్ చీకటిగా ఉంది, నాకు తెలియదు మీకు కనిపిస్తుందా లేదా అన్నది. సో కరెక్ట్ టైం అయితే రాజమండ్రి రీచ్ అవడానికి 12:15 దాటేసింది. బండి ఇంకా లేట్ గానే నడుస్తుంది. రాజమండ్రి బ్రిడ్జ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు జర్నీ చేసినా కూడా రాజమండ్రి బ్రిడ్జ్ అయితే కంపల్సరీ కవర్ చేస్తాను నేను. 12:24 అయితే అయింది టైం. ఇప్పుడు మనం అయితే రాజమండ్రి వచ్చేసాం. మీరు బోర్డు చూడొచ్చు. సో 12:24కి మనకి రాజమండ్రి అయితే తీసుకొచ్చింది. మన ఆపోజిట్ లో అయితే AP ఎక్స్ప్రెస్ ఉంది. ఢిల్లీ నుండి మన వైజాగ్ వరకు అయితే వెళ్తుంది ఈ బండి. ఈ ట్రైన్ అయితే వీక్లీ ఎక్స్ప్రెస్. ఎవ్రీ థర్స్డే మనకి భువనేశ్వర్లో 12:10కి స్టార్ట్ అయ్యి తర్వాత రోజు మార్నింగ్ 8 o'clock అయితే చెన్నై చేరుకుంటుంది. టోటల్గా 19 స్టాప్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ముందుగా చెప్పినట్లుగానే ఇది వీక్లీ డైలీ అయితే రన్ అవ్వదు. సో ఇప్పుడే చూసాను, ఈ ట్రైన్ కరెక్ట్ టైం అయితే 11:55 అంట. ఎందుకంటే మనకు 2 hours డిలే నడుస్తుంది కాబట్టి ఈ రోజు అయితే 11:55 కరెక్ట్ టైం రాజమండ్రి. కానీ మనకు వచ్చింది 12:25 అయితే వచ్చింది. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 30 minutes లేట్లో అయితే నడుస్తుంది బండి. మనకైతే ట్రైన్ హార్న్ కొట్టేశారు, సిగ్నల్ ఇచ్చేసారు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో పదండి మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో ట్రైన్ అయితే ఎక్కేసాను. ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ లో అయితే ఆపుతారు, ఈ రోజు ఏమో తెలియదు. మరి సెకండ్ ప్లాట్ఫామ్ లో అయితే ఈ బండి ఆగింది. సో మనకి రాజమండ్రి నుండి అయితే బండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గోదావరి బ్రిడ్జ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా గోదావరి బ్రిడ్జ్ చూడడానికి ఎగ్జైట్ అవుతారా ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు? అవునైతే కమెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు ట్రావెల్ చేసినా గోదావరి బ్రిడ్జ్ అనేది చూడకుండా అయితే నేను మిస్ అవ్వను.
సో మాక్సిమం 99.9% అయితే నేను బ్రిడ్జ్ చూసే నేను పడుకుంటాను. నాకు అంత ఇష్టం. అండ్ ఎవ్రీ టైం ఒక కొత్త డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ చూసినప్పుడు. సో బోర్డు అయితే మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. మనకి రోజు రాజమండ్రి బోర్డు అయితే రాజమండ్రి ఇస్కాన్ అయితే వెళ్ళిపోతుంది. ఈ రోడ్ అంతా మీకు ఫుల్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, ప్రతి బ్లాగ్ లో చూపిస్తాను. సో ఇట్ సైడ్ అయితే వ్యూ బాగుంటుంది. ఇప్పుడైతే మనం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద అయితే ట్రావెల్ చేస్తాం. ఇటు సైడ్ అయితే సిటీ అంతా కనిపిస్తుంది మీకు. చూడొచ్చు మీరు, బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మనమైతే బ్రిడ్జ్ గోదావరి అఫీషియల్ ఎంటర్ అయిపోతుంది. స్టార్ట్. సో ఫుల్ ఆఫ్ చీకటిగా అయితే ఉంది, నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి. ఇదండి గోదావరి. మనం అయితే ఇప్పుడు పడుకుని పోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 12:30 దాటేసింది. సరే మార్నింగ్ లేచిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. గుడ్ నైట్ అందరికి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సూలూరుపేట. టైం అయితే 7:39 అయింది. సూలూరుపేట అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది, చూసుకోవచ్చు ఫుల్ తడిగా ఉంది. అండ్ ఇక్కడ వర్షంలో లైట్ గా ఎండ వస్తే సీనిక్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ 2 minutes స్టాప్ ఉంటుంది కాబట్టి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హార్న్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. అండ్ ఇదే మనకి లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనకి మద్రాసులోనే మళ్ళీ, మద్రాసు అంటే చెన్నైలోనే మళ్ళీ ట్రైన్ అయితే ఆగుతుంది. బాయ్ బాయ్ సూలూరుపేట. చూసారా స్టేషన్ అంతా ఫుల్ తడిచిపోయింది, అంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. చలి అయితే పెద్దగా ఏం లేదు. సో మనకి అటు సైడ్ వైజాగ్లో ఉన్నంత చలి అయితే ఏం అనిపించట్లేదు నాకు. చలి చాలా చాలా మినిమం గా ఉంది. అండ్ ఈ సూలూరుపేట మనకి ఇంకా లాస్ట్, ఇంకా ఆంధ్ర బార్డర్. దీని తర్వాత అయితే మనం ఒక 2 స్టేషన్స్ తర్వాత చెన్నై అయితే, అది తమిళనాడు అయితే ఎంటర్ అయిపోతాం మనం బేసిక్గా. చూస్తారా వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది కదా, సో ఆ సూర్యకిరణాలు పడి భలే అనిపిస్తుంది. సో మనకి చెన్నై రీచ్ అవ్వడానికి 9:04 అయితే చూపిస్తుంది వేర్ ఇస్ మై ట్రైన్ ప్రకారం. ఇప్పుడైతే టైం 7:40 అయింది. 7:40 అంటే ఇంకొక 1 hour 24 minutes లో మనం అయితే చెన్నై రీచ్ అయిపోతాం. చూసుకుంటే మీరు ఇక్కడ ఫుల్ పప్పు అయితే ఉంది. మనకి వర్షాలు గట్టిగా పడతాయి అనుకోండి ఇక్కడ. అండ్ సీనిక్ వ్యూస్ మాత్రం అచ్చరే అసలు. ఇటు సైడ్ అటు సైడ్ అంతా మొత్తం సీనిక్ వ్యూస్ అయితే, ఇటు సైడ్ అయితే సిటీ వ్యూ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇదంతా హైవే అనుకుంటా అటు సైడ్. సో మనం ఇంకా 2 స్టేషన్స్ లో మనం అయితే తమిళనాడు బార్డర్ కి అయితే ఎంటర్ అయిపోతాం. క్రేజీ కదా. అండ్ ట్రైన్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే బాగానే కవర్ చేసేసాడు. నైట్ అయితే ఒక 40 minutes డిలేలో అయితే నడిచింది. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ 4 minutes డిలేలోనే ఉంది. ఇప్పుడే సూపర్ ఫాస్ట్ గా కొడుతున్నాడు అని చెప్పేసి మెచ్చుకున్నాము. అప్పుడే ట్రైన్ అయితే ఆపేశాడు. అక్కంపేట దాటిన తర్వాత ట్రైన్ అయితే ఆగిపోయింది. ఏదో ట్రైన్ ఇందాకే క్రాస్ అయింది, అయినా కూడా మన ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ పర్టికులర్ సూళ్లూరుపేట దాటిన తర్వాత నుండి మనకి సదర్న్ రైల్వేస్ అయితే వస్తుంది. దానికి ముందు సౌత్ సెంట్రల్ గూడూరు జంక్షన్ వరకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడున్న మన రైల్వే డివిజన్ వచ్చేసి సదరన్ రైల్వేస్. ఇదంతా హెడ్ క్వార్టర్స్ ఏమో చెన్నైలో ఉంటుంది. పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగున్నాయి కదా. ఏదో ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది, క్రాసింగ్ కోసం అనుకుంటా మనకైతే ఆపేశారు. ఇది సెకండ్ ట్రైన్. మన ట్రైన్ పక్కన పెట్టేసి ఇంకో సెకండ్ ట్రైన్ అయితే క్రాస్ అయిపోతుంది, చూడొచ్చు మీరు. గువాహటి SMVT ఎక్స్ప్రెస్ అంట అదైతే. సో ఏ ట్రైన్ తెలియదు, నాకు తెలిసినంత వరకు మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. చెప్పాను కదా, ఆ ట్రైన్ క్రాస్ అయిన వెంటనే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనకి అరంబకం వస్తుంది. అరంబకంలో అయితే స్టాప్ ఉండదు నాకు తెలిసినంత వరకు. అరంబకం నుండి మనకి తమిళనాడు బార్డర్ అయితే ఎంటర్ అయిపోతాం మనం. అఫీషియల్లీ వీఆర్ ఇన్ తమిళనాడు. ఇప్పుడే అరంబకం అయితే దాటింది, తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాం మనం. మళ్ళీ ఏమైందో తెలీదు, అపరిచితుడు సినిమాలో అపరిచితుడు వచ్చినట్టు ఫుల్ స్పీడ్ అందిస్తున్నాడు ట్రైన్. ఇంకా ఎక్కడ ఆపట్లేదు, నాన్ స్టాప్ గా కొడుతున్నాడు. ఇప్పటికిప్పుడే 2 స్టేషన్లు దాటేస్తాయి. ఇదే స్పీడ్ లో వెళ్ళిపోతే ఇంకొక 20 minutes లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను చెన్నై అయితే. సో చూద్దాం మరి ఏమవుద్దాం. సో ఇప్పుడే మనం విమ్కో నగర్ అయితే దాటాము. అఫీషియల్ గా చెన్నై అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం మనం. సో ఇదైతే ఇంకా చెన్నై. ఇంకా ఇక్కడ నుండి మనకి విమ్కో నగర్ ఇంకా చెన్నై అవుట్స్కట్ కొన్ని స్టేషన్స్, బేసన్ బ్రిడ్జ్ జంక్షన్ తర్వాత మనం మద్రాస్ సెంట్రల్ అయితే రీచ్ అయిపోతాం. చూడొచ్చు మీరు, చిన్నపిల్ల స్కూల్ కి గట్ట వెళ్తున్నారు. చిన్న బ్రిడ్జ్ ఉంది ఇక్కడ, పాస్ ఓవర్ లాగా. ఇక్కడ మళ్ళీ ఆపేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఏవో ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి, అందుకే ట్రైన్ అయితే స్లో చేశాడు. మరి ఆపేస్తాడా ఏంటి అనేది డౌట్. సో ఇంకొక 10 kilometers దూరంలో అయితే ఉన్నాం మెయిన్ స్టేషన్ కి.
సో అఫీషియల్లీ వీఆర్ ఇన్ చెన్నై. వెల్కమ్ టు చెన్నై. సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఏంటంటే మనకి వర్షాలు పడుతున్నాయి అండ్ మబ్బుగా ఉంది. సూలూరుపేట నుండి మొత్తం మబ్బే ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే. మన ఇండియన్ రైల్వేస్ ఇంజన్ అయితే ఉంది, WAG9 HC. అది టైం 9:30 అయింది. కోరుకుపేట దగ్గర అయితే ట్రైన్ ఆపేశారు. సో ఇంకొక 3 కిలోమీటర్స్లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. మనం ఇంకా ఈ అవుట్స్కట్స్ ఎంటర్ అయిన కానీ ట్రైన్ ఎంత స్లోగా తీసుకెళ్తున్నారంటే అంత స్లోగా తీసుకెళ్తున్నారు. మన పక్కన ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది, కోయంబత్తూర్ MGR సెంట్రల్ తిరువనంతపురం సెంట్రల్ అంట. సో ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో మేబీ ఇది క్రాస్ అయిన తర్వాత మనకి సిగ్నల్ ఇస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో మరీ దారుణంగా తీసుకెళ్తున్నారు అవుట్స్కట్స్కి వచ్చేసరికి. ఇక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఎప్పుడో 9 o'clock రావాల్సింది 9:30 అయినా కూడా ఇంకా స్టేషన్ రాలేదు, హాఫ్ అన్ అవర్ లేట్. దానికి తోడు 2 hours రీషెడ్యూల్ చేశారు. సో యాక్చువల్గా 7 o'clockకి రావాల్సిన ఈ ట్రైన్ నిన్న 2 hours లేట్గా స్టార్ట్ అవ్వడంతో మనకి ఇప్పుడు 9:30 అయింది, అయినా ఇంకా చెన్నై అయితే చేరుకోలేదు. ఓవరాల్ జర్నీ అయితే ఓకే, పర్లేదు, డీసెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకి నైట్ ఎంత లేట్ అయినా కూడా 9 o'clock కల్లా మనకి అవుట్స్కట్స్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అవుట్స్కట్స్కి వచ్చిన కానుండి ఇంకా ట్రైన్ స్లో అయిపోయింది ఫుల్గా. మరి ప్యాసింజర్ కన్నా దారుణంగా వెళ్తుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదో ఒక ఏరియా ఉంది అనుకుంటా, ఇక్కడ చూడొచ్చు మీరు, జనాలు అయితే ఉన్నారు ట్రాక్ పక్కనే. సో నెక్స్ట్ అయితే మనం బేసన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాం. బేసన్ బ్రిడ్జ్ తర్వాత మనకి చెన్నై సెంట్రల్. RPF కూడా ఉన్నారు చూడొచ్చు గారు. అలాంటి రూట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు ఫోన్లు లాగేయడానికి అయితే రెడీగా ఉన్నారు. నేనైతే వీడియో తీయడానికి అవ్వలేదు వాళ్ళకి, జనాలకి. గ్రిల్స్ వెనకాల దాకొని ఫోన్ లాగేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసెస్లో రికార్డ్ చేసినప్పుడు గట్ట. సో మన ట్రైన్ అయితే బేసన్ బ్రిడ్జ్ ఎంటర్ అవుతుంది. సో ఈ బేసన్ బ్రిడ్జ్ ముందే ఆ పర్టికులర్ ఏరియా అయితే ఉంది. జాగ్రత్తగా మీరు ఎవరైనా రికార్డ్ చేయడానికి లేదా ఫోన్ పట్టుకుని అలా బయట నుంచి ఉంటే చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మన ట్రైన్ అయితే బేసన్ బ్రిడ్జ్ ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి చెన్నై సెంట్రల్ చూడొచ్చు మీరు, బేసన్ బ్రిడ్జ్. ఈ స్టేషన్ బాగానే పెద్దగానే ఉంది. 6 platforms అయితే ఉన్నాయి బేసన్ బ్రిడ్జ్ స్టేషన్కి. మేబీ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్స్ అనుకుంటా చెన్నైకి, మనకు ఐడియా లేదు. సో జనాలు అయితే బాగానే ఉన్నారు, ఏదో ట్రైన్ కోసం వెయిటింగ్ అనుకుంటా. టైం అయితే ఇప్పుడు 9:37 అయింది. సో మనం చెన్నై లోకల్ అయితే వెళ్తుంది పక్కన, లోకల్ ట్రైన్ ఇది, చెన్నై లోకలే. చూడొచ్చు మీరు. సో ఇదైతే మొత్తం వ్యాగన్ షెడ్ అనుకుంటా, మొత్తం ఇంజన్స్ అయితే ఉన్నాయి. ఇది VAP7, ఇది VAP7 ఇంజన్. ఇది మన ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిక్ ట్రాన్సిషన్ అయ్యి 100 years అవుతుందంట. 1925లో అయితే చేశారంట. మన ట్రైన్ చూసారు ఎంత పెద్దదో, ఎక్కడో ఉంది ఇంజన్. అక్కడ నుండి మన ట్రైన్ ఇక్కడ జస్ట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది, చూడొచ్చు మీరు. అండ్ అక్కడ పక్కన ఒక స్టేడియం అయితే కనిపిస్తుంది కదా, అదైతే చెపాక్ స్టేడియం అయితే కాదు. సో చెపాక్ అని మాత్రం అనుకోకండి, అదొక ఇండోర్ స్టేడియం అని నా ఫీలింగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసా. అండ్ మనకి ఇది చెన్నై సెంట్రల్ లోపల అయితే వెళ్తుంది, ఎంటర్ అవుతుంది. మనకి అటు సైడ్ చెన్నై ఎగ్మోర్ అయితే ఉంటుంది, చెన్నై ఎగ్మోర్ స్టేషన్. సో ఇంకా ఈ స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే ఇంకా ఈ స్టేషన్ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉండదు, మళ్ళీ ఏ ట్రైన్ అయినా కూడా రివర్స్ వెళ్ళాల్సిందే. సో స్టార్టింగ్ ఇంకా ఏ అంటే ఇలా ఏ ప్లాట్ఫామ్ లో నుండి అయినా బయటకు వెళ్ళిపోవచ్చు మీరు. ఇంకా ఇంకా ఎండ్ ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి వేరే స్టేషన్స్ లాగా మళ్ళీ ముందుకెళ్తే వేరే ఊరు వచ్చేది కట్ట ఏమి ఉండదు. ఇక్కడితో ఎండ్. ఇంకా అలాగా ట్రైన్ దిగి నడుచుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. సో అదే చెన్నై సెంట్రల్, కోల్కతాలో మనకి హౌరా, నెక్స్ట్ ముంబైలో CSMT, ఇవన్నీ ప్రత్యేకత అవే. సో కొంచెం వెరైటీగా ఉంది. సో దిస్ ఇస్ చెన్నై ఫర్ అస్. MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. మన పక్కనే MGR సెంట్రల్ అహ్మదాబాద్ అథర్వా ఎక్స్ప్రెస్ అంట. 6th platform లోకి అయితే వస్తుంది మన బండి. 6th platform లోకి అయితే వస్తుంది మన బండి. ఖాళీ అయితే లేదు, జనాలు చూడండి బాబోయ్. ఈ ట్రైన్ కి ఎంతమంది జనం ఉన్నారా? చాలా మంది ఉన్నారు జనం. సో ఫైనల్లీ చెన్నై అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి టైం అయితే మనకి 9:50 అయితే అయింది. సో 9 o'clockకి రావాల్సిన ట్రైన్ 9:50కి అయితే వచ్చేసింది.
సో బయటికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూపిస్తాను. బయటికి అయితే వెళ్తున్నాము, చెన్నై రైల్వే స్టేషన్ బయటికి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, రైల్వే స్టేషన్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది. ఎక్కడ అసలు చిన్న వాసన అన్నది కూడా రావట్లేదు. అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా నీట్ గా ఉంది. సో మనకి కనిపించే ఎదురుగుంటా అది ఇంకా లాస్ట్, ఇంకా మనం అలా బయటికి వెళ్ళిపోతే దాని తర్వాత ఇంకా బయటే. సో మొత్తం ప్లాట్ఫామ్స్ లాగే ఉంటుంది. సో మనకి మిగతా స్టేషన్ లాగా బ్రిడ్జ్ ఎక్కి బ్రిడ్జ్ దిగి ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ లాగా ఉండకుండా ఇంకా డైరెక్ట్ ఇంకా ఏ ప్లాట్ఫామ్ లో దిగినా కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే వైజాగ్ బ్యాచులర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడైతే చెన్నై వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే మేము కాంచీపురం వెళ్తాము. ఆ కాంచీపురం వ్లాగ్ తీసిన తర్వాత దాని తర్వాత మధురై అయితే రీచ్ అవుతాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.